ఈ ఇంట్లో నువ్వెందుకున్నావో నీకు గుర్తుంటే బాధ్యతగా ఉండు. నీ మిగతా తోటికోడళ్లలా నీ బాధ్యతలు నువ్వు చెయ్యి. కాదు కూడదు అంటే నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నువ్వేం చేసినా ఎదురు చెప్పను. అందరికీ ఇదే చెప్తున్నాను. ఎవరి పనులు వాళ్లే చెయ్యండి. ఒకళ్ళ పనిలో ఇంకొకళ్ళు తలదూర్చారంటే ఊరుకోను. అందరూ బాధ్యతగా ఉండండి. ఏంట్రా నన్ను వెళ్ళనివ్వరా? ఇందాకేం చెప్పాను నీకు? ఏం చేసావు నువ్వు? నేనేం చేశాను? పిల్లల్ని రెడీ చేయబోతుంటే మీ అమ్మ చూసింది, వసుని పిలిచింది, అంతే. మాట్లాడకు నువ్వు. నువ్వు అసలు మనిషివేనా? మారవా? గొడవలు పెడితే ఏమొస్తుందా నీకు? సంతృప్తి, సంతోషం, ఆనందం. అసలే బన్నీ గురించి వసు వదిన బాధపడుతుంటే అమ్మతో అందాన్ని మాటలనిపించావు. వదినను హర్ట్ చేసావు, ఏడిపించావు. బాగుందిరా. అలా అనమని మీ అమ్మకి నేను చెప్పానా ఏంటి? నువ్వు చాడీలు చెప్పే ఉంటావు, లేదంటే అసలు అమ్మలా అరవదు. నువ్వు మామూలుగా చావ్వే, పురుగులు పట్టి చేస్తావు. చచ్చాక నరకానికి పోతావు. అక్కడ నీకు మామూలు శిక్షలుండవు. చూస్తూ ఉండు, నా మాట నిజమవుతుంది. ఒరే పెద్దోడా, నువ్వేంట్రా సైలెంట్ గా ఉన్నావు? నువ్వు ఏదోటాను. నీతో మాట్లాడినా కూడా పాపమేనే. ఛీ! నేను చచ్చాక నరకానికి పోతానట, కానీ వీళ్ళు బతుకుండగానే నరకం చూపిస్తున్నాను. నాకు చాలా తృప్తిగా ఉంది. అబ్బా, తృప్తిగా ఉంది. వసు, ఇలా ఇవ్వు, నేను రెడీ చేస్తాను. వద్దక్క, ఇది నా పని. ఇది నేను చేయగలను. నేనే రెడీ చేయాలి. అత్తయ్య ఏదో అంటే నువ్వు కూడా ఏంటి వసు?
రోజు నేనే కదా రెడీ చేస్తాను. ఈ ఒక్క రోజు చేయకపోతే అలా అంటారా? అది అందరి ముందు. అత్తయ్య మనసులో ఏం ఉండదు వసు, నువ్వేం ఫీల్ అవ్వకు. అను, కీర్తి, మీరు వెళ్ళి స్కూల్ యూనిఫామ్ వేసుకోండి, లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. వసు, ఫీల్ అవ్వకు వసు. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటానక్క? చాలా బాధగా ఉంది. ఊరుకో వసు, అంతా సద్దుమణుగుతుంది. ఇంట్లో ఇవన్నీ ఉంటాయని నా బన్నీ వెళ్ళిపోయాడు. ఎంత బాధపడితే వెళ్తాడు చెప్పక్క? బన్నీ నిన్ను అర్థం చేసుకున్నాడు వసు. కానీ ఆయన నన్ను అర్థం చేసుకోలేదే. బన్నీని పంపించేశారు. అభిని తప్పు పట్టుకు వసు. కారణం లేకుండా తనే పని చేయడు. ఆ కారణం చెప్పొచ్చు కదక్కా? ఇందాక ఎంతో అడిగాను, ఏమీ చెప్పకుండా పనుందని వెళ్ళిపోయారు. ఆ బాధలో నేనుంటే ఇప్పుడేమో ఇలా. బన్నీ గురించి నువ్వేం బాధపడకు వసు, వాడికేం కాదు. వాడు చిన్న పిల్లోడక్క, వాడికేం తెలుసు? ఇక్కడ వెళ్ళ నేను రెడీ చేస్తున్నాను. అక్కడ బన్నీని ఎవరు రెడీ చేస్తారు? ఇవన్నీ నేను వాడికి అలవాటు చేయలేదక్కా. తోటి పిల్లల్ని చూసి నేర్చుకుంటాడులే వసు. హాస్టల్లో అన్నీ నేర్పిస్తారు. రాత్రి తిన్నాడో లేదో, నిద్ర పట్టిందో లేదో, నేను కథ చెప్పకుండా వాడు నిద్రపోడు. రాత్రి నేను బన్నీతో మాట్లాడాను వసు. బన్నీ అన్నం తిన్నాడు, నిద్రపోతానని కూడా చెప్పాడు. నిజంగానక్కా? మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? నీకు ఫోన్ చేస్తే నువ్వేడుస్తావు కదా, ఫోన్లో నీ గురించి అడిగాడు. అంత ప్రేమ ఉన్నవాడు ఎందుకు వెళ్ళాడక్కా? నన్ను ఏడిపించడానికా? వాడికి నూడిల్స్, పూరీలు అంటే చాలా ఇష్టం. రోజు అది టిఫిన్ చేయించుకొని తింటాడు. ఇప్పుడు ఏమి తింటున్నాడో, ఏం పెట్టారో? పిల్లలు టిఫిన్ చేయడం అయిపోతే బుక్స్ తీసుకుని క్లాస్లోకి వెళ్ళండి అందరూ.
నువ్వు అనవసరంగా కంగారు పడకు వసు. మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కదా, బన్నీని చూసుకుంటారు. చూసుకుంటారక్క? బన్నీకి ఏ ఇబ్బంది ఉండదు కదా? ఏ ఇబ్బంది ఉండదు. అది చాలా మంచి హాస్టల్, చాలా బాగా చూసుకుంటారు, బాగా చదువు చెప్తారు. బన్నీకి అక్కడ ఏ లోటు ఉండదు. కానీ అక్కడ నేనుండను కదక్క, బన్నీకి తోడుగా ఉండను కదా, బన్నీని చూసుకోలేను కదా. నమస్కారం బాబు. నమస్కారం అండి, వచ్చి కూర్చోండి. ఆ, ఏంటి బాబు అర్జెంటుగా రమ్మన్నారు? చెప్తాను, వెళ్తూ మాట్లాడుకుందాం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబు? చెప్పండి బాబు, ఏదైనా సమస్య? వసు ఎలా ఉంది? బన్నీ ఎలా ఉన్నాడు? కంగారు పడకండి, ఎవరికి ఏం కాలేదు. మరి హఠాత్తుగా ఫోన్ చేసి రమ్మన్నారు. ఇంటి దగ్గర సుశీల భయపడుతుంది. భయపడాల్సినంతగా ఏం లేదు. ఒక మంచి విషయం కోసమే మిమ్మల్ని రమ్మన్నాను. వసు బన్నీలు మీ దగ్గరుంటే ఆ దేవుడి గుళ్ళో ఉన్నట్టే బాబు. ఆ భరోసా మాకుంది. కాకపోతే వసు వల్ల కానీ బన్నీ వల్ల కానీ మీకేదైనా ఇబ్బంది కలిగిందేమో అని, అదే మా భయం. వాళ్ళు మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు, అంతా సవ్యంగానే ఉంది. మీరేం టెన్షన్ పడకండి. దిగండి. ఆ, హాస్టల్కి తీసుకొచ్చారండి బాబు? బన్నీ ఇక్కడే ఉన్నాడు. బన్నీ హాస్టల్లో ఉండటం ఏంటి? వాళ్ళ అమ్మను వదిలేసి వాడెలా హాస్టల్కి వచ్చాడు? అసలు వాడిని వదిలేసి వసు ఎలా ఉంది? ఏమైంది బాబు? ఇంట్లో ఉండను, హాస్టల్కి వెళ్తాను అని బన్నీ గొడవ చేశాడు. ఏంటి బాబు మీరనేది? ఈ విషయం బన్నీ గాని వసు గాని మాకు చెప్పలేదు. మీ అందరిది చాలా మంచి మనసు అండి. ఒకరంటే ఒకరికి ప్రాణం, అంత ప్రేమ. బన్నీ కోసం వసు, వసు కోసం బన్నీ, ఆ ఇద్దరి కోసం మీరు ఆంటీ, మీ ఇద్దరి కోసం ఆ ఇద్దరు. మీదెంతో క్లోజ్ అండ్ అఫెక్షనేటెడ్ ఫ్యామిలీ. ఐ అప్రిషియేట్ దాట్. అసలు ఏం జరిగిందో చెప్పండి బాబు. బన్నీ అడిగితే మాత్రం మీరెలా పంపించారు బాబు? చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు బన్నీది. కాదంటే మొండికేస్తాడు.
గట్టిగా చెప్పి ఒప్పించేంత చనువు నాకింకా రాలేదు. మాతో ఒక్క మాట చెప్పుండాల్సింది బాబు. మేం ఒప్పించి ఉండేవాళ్ళం కదా. అందుకే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను. నాకు తెలిసి తను వాళ్ళ అమ్మకు అడ్డుగా ఉన్నానేమో అని బన్నీ ఫీల్ అయి ఉండొచ్చు. అలా ఎందుకు అనుకుంటారు బాబు? అదే మీరు బన్నీని అడగాలి. తన మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి. వసు, నేను మా ఇంట్లో ఎవరు అడిగినా బన్నీ సరైన సమాధానం చెప్పలేదు. హాస్టల్కి వెళ్తానని మొండికేశాడు. ఒక్కరోజు దూరంగా ఉంటే అమ్మని వదిలి తాను ఉండలేననే విషయం బన్నీ కూడా అర్థమవుతుందనే నేనే అందరినీ ఒప్పించి బన్నీని ఇక్కడ చేర్పించాను. వసుని వదిలి బన్నీ ఉండలేడు బాబు. బన్నీ కోసం ఇంట్లో వసు బాధపడుతోంది. మీరు బన్నీని అడిగి కారణం ఏంటో తెలుసుకోండి. ఇంట్లో అంతా బాగుందని చెప్పండి. అలాగే బాబు. బన్నీ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. వసు తరపున నేను కూడా క్షమాపణ చెప్తున్నాను. లేదండి, వాడు ఏ ఇబ్బంది పెట్టలేదు నన్ను. నా వల్ల తను ఇబ్బంది పడుతున్నాడేమో అని నా అనుమానం. అది మీరే తెలుసుకుని చెప్పాలి. ఏంటంటీ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఎవరికి స్పాట్ పెట్టబోతున్నారు? కామెడీగా అన్నావా, కౌంటర్ వేసావా? నేను మీలా రెండు చేయలేనాంటీ. రెండంటే మీరు కామెడీ చేస్తారు, గొడవలు పెడతారు. ఏంటే నువ్వు నా మీద పడ్డా? ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి ఆంటీ. బన్నీగాడు గురించి ఇంట్లో ఇంత రచ్చ జరుగుతున్నా అభిగాడు ఏ రియాక్షన్ లేకుండా సైలెంట్గా ఉన్నాడేంటా అని. బావగారు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు కదా. ఆ సైలెంట్ వేరు, నేను చెప్పే సైలెన్స్ వేరు. బన్నీ విషయంలో అభి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకపోవడం ఏంటంటీ? బన్నీని బావగారే కదా హాస్టల్కి పంపించారు. అదే బావగారి నిర్ణయం. నీకు అర్థం కావట్లేదే. అభిని చిన్నప్పటినుంచి చూస్తున్నాను. వాడు ఎవ్వణ్ణి బాధ పెట్టడు, ఎవరు బాధపడినా చూడలేడు. ఈ కుటుంబం అంటే అంత ఇష్టం వాడికి. మనసులో కొండంత ప్రేమ ఉంటుంది, పైకి మాత్రం సీరియస్గా ఉంటాడు. అవునంటీ, బావగారు బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని కృష్ణాష్టమి రోజే తెలిసిపోయింది. అలాంటివాడు బన్నీని ఎందుకు హాస్టల్కి పంపించాడు? బన్నీ కోసం వసు అంతగా ఏడుస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడు? బన్నీకి హాస్టల్ అలవాటవుతుందని పంపించుంటారు. బన్నీ లేకపోవడాన్ని వసు అక్క అలవాటు చేసుకుంటుందని కామ్గా ఉండుంటారు. లేదే, వాడు ఆ రకం కాదు. వాడేదో చేస్తున్నాడని నా అనుమానం. ఏం చేస్తాడనుకుంటున్నారు? అదేగా ఆలోచిస్తున్నాను. ఇంట్లో అందరూ అర్థమయ్యారు కానీ వాడు మాత్రం అస్సలు అర్థం కాడు. వాడి విషయంలో నా అంచనాలన్నీ తలకిందులవుతాయి. మనం ఒకటనుకుంటే వాడు ఇంకోటి చేస్తాడు. చాలా తెలివైనోడు. అయితే వసు అక్క బాధను పోగొట్టడానికి బావగారు ఏమన్నా చేస్తారని అనుకుంటున్నారా? తెలివున్నవాడికి మంచి మనసు కూడా ఉంటే ఎలా ఉంటారో అభి అలాంటివాడు. పైగా వాడికి పిల్లలంటే చాలా ఇష్టం. అందులోనూ బన్నీగాడు డాడీ డాడీ అంటూ అభికి బాగా దగ్గరైపోయాడు. కొన్నాళ్లు పోతే బన్నీని వదిలి వసు అయినా ఉంటుందేమో కాని వాడుండలేడు. బావగారంతా సెన్సిటివా? చెప్పాను కదే, వాడు కఠినంగానూ ఆలోచించగలడు, ప్రేమగానూ ఆలోచించగలడు. ఎప్పుడు ఎలా ఉండాలో వాడికి బాగా తెలుసు. వాడొకటి అనుకుంటే వాళ్ళ అమ్మా నాన్నల మాట కూడా వినడు. ఆ దేవుడు అడ్డుగా వచ్చినా ఆగడు. అయితే బావగారు హీరో అనమాట. వాడు చిన్నప్పటినుంచి హీరోనే. వాడిలో ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే తను ఎంత గొప్పవాడైనా మిగతా వాళ్ళని తక్కువ చేయడు. అందరినీ తనతో సమానంగా చూస్తాడు. మీ మేనల్లుడిపై మీకు బాగా ప్రేమ ఉన్నట్టుందా ఆంటీ? ప్రేమ పాడా బన్నీ విషయంలో వాడేం చేయబోతున్నాడా అని టెన్షన్గా ఉంది. బన్నీగాడితో నేను చెప్పిన బండారం ఎక్కడ బయట పెడతాడో అని భయంగా కూడా ఉంది.
బన్నీ బన్నీ నీకోసం ఎవరు వచ్చారు? ఎవరొచ్చారు అంకుల్? ఎవరో నీకోసం వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. అలాగే అంకుల్. చదవండిరా అందరూ, సరేనా? ఎవరు అల్లరి చేయకుండా శుభ్రంగా చదవండి. ఎవరు?